పెద్ద కొడుకు. ఈ కథను రచించిన వారు బెహరా వెంకట సుబ్బారావు గారు. ఈ కథ జనవరి 1975లో ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో ప్రచురితమైంది. అది ఒక చిన్న రైల్వే స్టేషన్. పాసింజర్ బళ్లే ఆగుతాయి. అత్తవారింటికి వెడుతున్న గోపాలం రైలు దిగాడు. ఇంకా ఎవరైనా దిగారేమోనని ప్లాట్ఫామ్ అంతా కలై చూశాడు. తను ఒక్కడే దిగాడు. కొంచెం దూరంలో సిమెంట్ బెంచీ మీద కూర్చుని మామగారు ఎవరితోనో కబుర్లు చెబుతున్నారు. మరి నలుగురున్నారు, కొత్త మొహాలు. ఇద్దరికి 50 ఏళ్లు మించి ఉంటాయి. ఒక స్త్రీకి 40 ఉండొచ్చు. ఓ 25 ఏళ్లున్న కుర్రాడు మంచి ట్రిమ్గా ఉన్నాడు. అందంగా హుందాగా ఉన్నాడు. మరదలు భారతి పెళ్లి చూపులకి వచ్చారని గ్రహించాడు. మామగారికి సవినయంగా నమస్కరించాడు. రాబోయ్ గోపాలం, రా, మంచి సమయానికే వచ్చావు, ఆప్యాయంగా ఆహ్వానించారు మామగారు. వాళ్ళకి పరిచయం చేశారు. ఇతను మా పెద్దల్లుడండి, షిప్ యార్డ్లో ఇంజనీర్గా ఉంటున్నాడు. వినయంగా నమస్కరించాడు గోపాలం అందరికీ. వీరు భాస్కర్రావు గారని విజయనగరంలో ఉంటున్నారు. జిల్లా పరిషత్తులో పనిచేసి రిటైర్ అయ్యారు. వీరు వారి బావగారు, అంటే కుర్రవాడి మేనమామగారు. వారు పెళ్లి కొడుకు తల్లిగారు. అంతా అర్థం అయినట్టు ఆప్యాయంగా అందరి వైపు చూశాడు గోపాలం. ప్రత్యేక శ్రద్ధతో చూస్తున్నాడు పెళ్లి కొడుకును. మామగారు చెప్పుకుని పోతున్నారు. ఇతను వీరి అబ్బాయి. బరంపురంలో జేఈగా ఉంటున్నాడు, CCWలో. అలాగా, చాలా సంతోషం అన్నాడు తన కాబోయే తోడలుని వైపు చూస్తూ గోపాలం. మన భారతిని చూడ్డానికి రమ్మని ఆహ్వానిస్తే అంత దూరం నుంచి కష్టపడి వచ్చారు. ఇలా వచ్చి కూర్చోబాబు అని పెళ్లి కుమారుని తల్లిగారు, రండి కూర్చోండి అని పెళ్లి కుమారుడు ఒకేసారి కొంచెం జరుగుతూ పిలిచారు. అసలు విషయం తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువగా ఉన్నా అడిగితే బాగుండదని ఊరుకున్నాడు గోపాలం. అందరి మొహాల వైపు చూస్తూ పెళ్లి కుమారుని పక్కన కూర్చున్నాడు. చూసారా, అప్పుడే ఇద్దరూ ఒకటైపోయారు, నవ్వుతూ పరిహాసంగా అన్నాడు పెళ్లికొడుకు మేనమామ. వారి మొహాలు చూసి అనుకూలంగానే ఉన్నట్టు పసిగట్టాడు గోపాలం. కాబోయే తోడల్లుణ్ణి ఆప్యాయంగా చూశాడు. అతను కూడా సుముఖంగానే ఉన్నట్టు తోచింది. భారతికే బంగారు బొమ్మ అనుకున్నాడు. ఇతను కూడా పర్వాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. భారతి అదృష్టవంతురాలు. ఏవో బేరీజులు అంచనాలు వేసుకుంటున్న గోపాలం మామగారి పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చాడు. చూడు బాబు గోపాలం, మన పోలయ్య బండి తెచ్చాడు, నీవు ఆ బండిలో వెళ్ళు. వీరు వెళ్లే బండి మరో 1.5 గంటలకు కానీ రాదు. పర్వాలేదండి, కలిసే వెళదాం అన్నాడు అతను. అయినా మామగారు ఊరుకోలేదు. చూడు బాబు, వాన కూడా వచ్చేలా ఉంది, చీకటి కూడా పడొచ్చు. మరి కాదనలేక అందరికీ నమస్కరించి స్టేషన్ బయటికి వచ్చాడు. అత్తవారి బండి ఎక్కడా కనపడలేదు. అక్కడ మరో బండి ఉంది. దగ్గరికి వెళ్లి చూశాడు. ఎడ్లు గడ్డి మేస్తున్నాయి. బండి విప్పేసి మెత్తాల్లో కూర్చుని చుట్ట కాల్చుకుంటూ తన్మయత్వం పొందుతున్నాడు పోలయ్య. పోలయ్య పిలిచాడతను. ఒక్క క్షణం ఆగి ఎవరో పిలిచారని అనుమానం కలిగింది కాబోలు వెనక్కి తిరిగి చూశాడు. చటాలున లేచాడు. పక్కకు తిరిగి చేతిలోని చుట్టను పారేశాడు గౌరవ సూచకంగా. నమస్కారం బాబూ, ఈ కోచిలో దిగేరేంటి బాబూ తమరు? రేపు వస్తారని, రేపు బండి తోలుకెళ్లమని ఇయాలే చెప్పారు. అవునోయ్, అనుకోకుండా ఈ రోజు నుంచే సెలవు దొరికింది. మామయ్య గారు వచ్చారు, చూశారా బాబూ? అందర్నీ చూశాను. అన్ని సంగతులు తెలుసునన్నట్టు చూశాడు గోపాలం అతని వైపు. వాన వచ్చేలా ఉంది, మనల్ని వెళ్ళమన్నారు. పద, బండి పోయి. అలాగే బాబూ. బండి నడుస్తోంది. అటూ ఇటూ ఉన్న పొలాలు నేటి సామాన్యుని జీవితంలా ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మన భారతమ్మ గారికి పెళ్లి చేసేస్తారు బాబూ. అవునోయ్, పెళ్లి కొడుకుని చూసా, బాగానే ఉన్నాడు. ఏమిటో బాబూ, ఈ మనుషులు మమకారాలు. 15-20 ఏళ్లు పెంచడం, మరో అయ్యకిచ్చేయడం ఎంతో బాధగా అన్నాడు. ఏమిటోయ్, నీ సొంత కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్నట్టు బాధపడుతున్నావు? అవును బాబూ, నాకు ఆడపిల్లలు లేరు. మా లతమ్మని భారతమ్మని చిన్నప్పుడు ఈ భుజాల మీద మోసి తిప్పేవాణ్ణి, బండికి దిగబెట్టి తిరిగి తీసుకొచ్చేవాణ్ణి. వారికి కూడా నేనంటే వాళ్ళ మాలిన అభిమానం బాబూ. పోలయ్య కంఠం అదోలా మారిపోయింది. ఆ ఇంట్లో 25 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. వాడికి ఆ కుటుంబం మీద అభిమానానికి
ముగ్ధుడయ్యాడు గోపాలం. టాపిక్ మార్చేయాలనుకున్నాడు. మేఘం బాగా కమ్మింది. ఇంటికెళ్లే లోపల వాన కురుస్తుందేమో. ఏం వానలు బాబు, ఇలానే ఆకాశం వైపు చూసుకుంటూ ఆశతో కాలం గడిపేస్తున్నాం. వానలు కురవడం కనబడదు. ఇప్పుడిక కురిసినా లాభం లేదు బాబు. ఆకుమళ్ళు పూర్తిగా ఎండిపోయాయి. అతడిలో ఆవేదన బయటపడుతోంది. శ్రావణ భాద్రపదాల్లో ఈ ఇంటి మీద కాకులు ఆ ఇంటి మీదకు పోకుండా వానలు కురుస్తాయంటారు. అవును బాబు, కలకత్తా అటువైపు వరదలు వచ్చి ఊళ్ళన్నీ మునిగిపోయాయంట. అవును పోలయ్య, అతివృష్టి అనావృష్టి బాధలకు మన దేశం ఎప్పుడూ గురి అవుతోంది. ప్రకృతి కూడా మన మీద కక్ష పూనింది. అవునుగాని పోలయ్య, మన బండి ఇంతకన్నా అందంగా ఉంటుంది కదా, మరి ఈ బండిలో తీసుకొచ్చారేమిటి పెళ్లివారిని? పోలయ్య ఎందుకనో వెంటనే జవాబు చెప్పలేదు. ఆలోచిస్తూ ఎదురు ప్రశ్న వేశాడు. ఏంటి బాబు అంటున్నారు? మన బండి కట్టుకుని రాలేదేమని. మన ఎడ్లలో ఒకటి మొన్న నూతికాడ చపటా మీద జారిపడింది. కాలు స్వాధీనంలో లేదు. హాస్పిటల్కు పంపారు. ఇది మనూరి ప్రెసిడెంట్ గారిది. మన బండి ఇంతకన్నా అందంగా ఉంటుంది కదా. మన బండి ఇరుసు అనుమానంగా ఉంది బాబు. బాబు, బండైనా మనిషైనా విశ్రాంతి లేకుండా ఉంటే ఏమవుద్ది బాబు? అవును పోలయ్య, ఎంత బాగా చెప్పావు. మన బాబుగారి సంగతి కూడా అలాగే అయిపోయింది బాబు. అన్నతమ్ములందరూ కలిసి ఉన్నంత కాలం ఏ చీకు చింత లేదు. జమీందారులా వెళ్ళిపోయింది. ముగ్గురు తమ్ముళ్ళు వారి వాటాలు పట్టుకుని పోయారు గందా. వారికేటి మహారాజులు. 2-3 పిల్లల కంటే ఎక్కువ లేరు. మన బాబుగారికే వచ్చిన ఇబ్బందల్లా. ఎదలోని బాధ వ్యక్తం చేసుకుని పోతున్నాడు. అత్తవారి కుటుంబ పరిస్థితి తనకన్నా అతనికే ఎక్కువ తెలుసు మరి. సరేలే, మన వాళ్ల భూములు చెరువు కిందనేగా, అవి ఎలా ఉన్నాయి? చూడండి బాబు, ఊరి దగ్గరకొచ్చేశాం. ఈ అన్ని చెరువు కింద భూములే. చెరువులో నీరు ఉంటే కదా బాబు. 4 ఏళ్ల నుంచి ఇదే వరస. ఈ ఏడు కూడా నిరాశే. ఈ రోజుల్లో భూమిని సగం ధరకు ఇస్తామన్నా కొనేవారు లేరు. ఇలాంటి సమయంలో బాబుగారు పెళ్లి తలపెట్టుకున్నారు. ఎలా అవుద్దో ఏటో. అయితే భూమి కొంత అమ్మేద్దాం అనుకుంటున్నారా పోలయ్య? ఏమో తెలియదు బాబు. ఏం చేస్తారో. 5,000 కట్నం, పైగా లాంఛనాలు, పెళ్లి ఖర్చులు. 5,000 అడిగారా? అవును బాబు, ఈ రోజుల్లో డబ్బుకు విలువేది. అవును పోలయ్య, నిజం చెప్పావు. ఇల్లు చేరేసరికి చీకటి పడిపోయింది. పెద్ద బావమరిది ఆదరంగా ఆహ్వానించాడు బావగారిని చూడగానే. రండి బావగారు, ఇంకా రేపు బండిని పంపాలనుకుంటున్నాం స్టేషన్కి. మీ ఉత్తరం ప్రకారం లోనికి తీసుకుని వెళ్ళి మడత కుర్చీ వేశాడు కూర్చోమని. తండ్రిని చూసి పిల్లలిద్దరూ వాటేసుకున్నారు. పోలయ్య బ్యాగ్ గదిలో పడేసి పెరటివైపు పరిగెత్తాడు. మాలతమ్మ గారు, ఎవరిని తీసుకొచ్చానో చూశారా? పెరట్లో మాలతి, భారతి సన్నజాజి పందిరి దగ్గరున్నారు. అటువైపే చూస్తున్న గోపాలం అత్తగారు రాకను గమనించనే లేదు. అమ్మా నాన్న అంతా బాగున్నారా బాబు? కాఫీ అందిస్తూ కుశల ప్రశ్న వేశారు అత్తగారు. అంతా బాగున్నారండి. ఇప్పుడు కాఫీ ఏమిటండి? కాఫీ గ్లాస్ అందుకున్నాడు. అవును బాబు, భోజనం వేళ కూడా అవుతోంది. మీ పెద్ద బావమరిదికి పరీక్షలు. పెందరాళే భోజనం చేసి చదువుకుంటానంటాడు. నీకు కూడా పెట్టేస్తాను. మీ మామగారు రావడం ఆలస్యం అవుతుంది. ట్రైన్ లేటుట కూడాను. భోజనం చేసి గదిలోకి వచ్చాడు గోపాలం. పెద్ద బావమరిది చదువుకుందుకు పోయాడు అతని గదిలోకి. భారతికి మాలతికి అత్తగారు వడ్డిస్తున్నారు. ఆఖరి బావమరిదిలిద్దరూ వచ్చారు గదిలోకి. ఏవేవో కబుర్లు చెబుతున్నారు. బావగారు, మీకు మాలతక్కకు మంచి బట్టలు తీశారు నాన్నగారు. మీ సూటుకు 300 రూపాయలు, అక్క చీరకు 200 రూపాయలు అయ్యాయి అని ఓ బావమరిది అన్నాడు. ఉత్సాహంగా వింటున్నాడు గోపాలం, ఏమీ జవాబు చెప్పకుండా. రెండోవాడు అందుకున్నాడు. మాకు కూడా మంచి బట్టలు కొన్నారు బావగారు. పండక్కి డబ్బు లేదని నాన్నగారు బండి ఎడ్లను అమ్మేశారు. ఏమిటేమిటో చెప్పుకుని పోతున్నారు పిల్లలు. గోపాలం తల మీద పిడుగు పడ్డట్టయింది ఆ మాట వినగానే. ఆలోచిస్తూ ఉండిపోయాడు. తను పండక్కి రావడం కుదరదని రాసేస్తే ఎంత బాగుండును. ఆడపిల్లకు అల్లుడికి ముద్దు ముచ్చట్లు తీర్చాలని ఏ అత్తగారికి ఉండదు. పెళ్ళయి 6 ఏళ్లయ్యి 2 పిల్లలు పుట్టినా పిలిచిన ప్రతి పండక్కు వెళ్లడం తనదే తప్పేమో. వీధి తలుపు చప్పుడయింది. తనే వెళ్లి తలుపు తీశాడు. మామగారు, ఏం బాబు, భోజనం చేసేయలేకపోయావా? ఏం బళ్ళో ఏమో, ఎంత ఆలస్యం అయిందో చూడు అంటూ లోనికి ప్రవేశించారు. మామగారు భోజనం చేస్తూ ఉంటే తను పక్కనే కూర్చున్నాడు.
పెళ్లివారి కబుర్లు వివరంగా తెలుసుకునేందుకు. అంతా నిశ్శబ్దం. మామగారి భోజనం అయిపోతోంది కాని ఎవరూ ఆ విషయం ప్రస్తావించలేదు. మాలతి కొంచెం దూరంలో మంచం మీద పిల్లలను జోకొడుతోంది. భారతి మాత్రం వంటింటి తలుపు పక్కన నిలబడి ఉంది. అది గమనించి గోపాలం తనే మొదలుపెట్టాడు. అయితే అబ్బాయి నచ్చుకున్నట్లేనా? నచ్చుకోవడాలయ్యాయి, ఇక ఇచ్చి పుచ్చుకోవడాల దగ్గరే ఉంది ముక్తసరిగా, నీరసంగా అన్నారు మామగారు. అతని ధోరణి చూసి అదోలా అయిపోయాడు గోపాలం. అంతా బాగానే ఉంది కాని కట్నం 5,000 కావాలంటున్నారు. ఇంకా వెండి చెంబు కంచం అన్నిటికీ కలిపి 10,000 ఉండాలి అంది అత్తగారు చారు వడ్డిస్తూ. ఏమిటి ఆలోచించారు? ప్రశ్నించాడు తనే. ఎలా ఆలోచించాలో అర్థం కావడం లేదు గోపాలం. సంబంధం కుదుర్చుకుని వచ్చే ఏడు చేద్దామంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు. వచ్చే నెలలో 2 ముహూర్తాలున్నాయి, చేసేయాలంటున్నారు. ఏ విషయం ఆలోచించి ఉత్తరం రాస్తానన్నా. అంటే అన్నాడు అతను అర్థం కాక. 4 ఏళ్ల నుంచి పంటలు లేవు, ఎలా తూగ్గలం? 15 రోజుల్లో. భారతి అదృష్టం బాగుంటే ఇంతకన్నా మంచి సంబంధం కుదరచ్చు. మామగారిలో ఇంతటి నిరాశ నిస్పృహ ఎప్పుడూ చూడలేదు గోపాలం. పితృసమానులైన మామగారికి గోపాలం నమస్కరించి రాయింది. ఉభయ కుశలోపరి. నాకు వివాహం అయి 6 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ 6 ఏళ్లలోనూ మీరు, మీ కుటుంబ సభ్యులు చూపిన, ఇంకా చూపిస్తున్న ఆదరణకు, అభిమానానికి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి. మీరు చేసే మర్యాదకు ముగ్ధుణ్ణి అవుతూ ఉంటాను. ఇంతటి సహృదయలు, సదాచార సంపన్నులు అయిన మీ ఇంటిలో నేను మీ కుమారునిగా జన్మించి ఉంటే ఎంత బాగుండేది అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. మమ్మల్ని సంవత్సరానికి 3 పండగలకు పిలుస్తున్నారు. ఎంతో ఘనంగా ఆదరించి, అభిమానించి బహుమతులు ఇస్తున్నారు. పండక్కి పుట్టింటికి వెళ్ళడానికి మాలతి ఎంత సంబరపడుతుందో నేనంతకు 10 రెట్లు ఉవ్విళ్ళు ఊరుతాను. మాకు చాలినంత ఆస్తి ఉంది. ఒక్కడే కొడుకు కావడం వల్ల ఆ ఆస్తి నాకు చాలు. ఇక నా ఉద్యోగం అంటారా? మీ పెద్దల ఆశీర్వచనం వల్ల ప్రమోషన్ వచ్చి ఇప్పుడు 800 సంపాదించుకుంటున్నాను. నెలకు పిఎఫ్, ఇన్సూరెన్సు వగైరాలు పోను మేము ఎంత విలాసంగా ఖర్చు చేసుకున్నా నెలకు 200 దాకా మిగులుతున్నాయి. నా తల్లిదండ్రులు నా డబ్బును ఆశించరు. పంపుతానన్నా వద్దంటారు. మీ వల్ల మాకు ముద్దు ముచ్చట్లు తీరుతున్నాయి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఇంతకన్నా ఎవరూ ఏమీ కోరుకోరు జీవితంలో. నేనెప్పుడూ మీ వద్ద నిర్దోషిగా నిలబడలేకపోతున్నా. కారణం మీ నుండి కట్నం తీసుకోవడమే. మీ సహృదయత, సంస్కారం, సంప్రదాయం తెలిసిన వాళ్ళెవ్వరూ కట్నం తీసుకోకూడదు. ఈ సంగతే మా నాన్నగారు అప్పుడప్పుడు నా దగ్గర అంటూ ఉంటారు. కట్నం తీసుకోకపోతే నలుగురిలోనూ చులకన అయిపోతామని, కట్నం తీసుకోవడం వల్ల అంతస్తు పెరుగుతుందని, అమ్మ పట్టుదల పట్టడం వల్ల మేము కట్నం తీసుకోక తప్పింది కాదు. అది అంతా జరిగిపోయిన సంగతి. నేను మీ కుటుంబ సభ్యుల్లో ఒకడుగా మెలగడం వల్ల మీరు చెప్పనివి, చెప్పలేనివి కొన్ని విషయాలు చూచాయగా నాకు అర్థం అవుతున్నాయి. మీ పెద్దమ్మాయి మగవాడై ఉంటే మీకు ఎంతో సహాయంగా ఉండి ఉండేది. మొదటి 3 ఆడపిల్లలు, తర్వాత 3 మగపిల్లలు అవడం వల్ల మగపిల్లలు చేతికి అందలేదు. మా మరదలు భారతికి పెళ్లి కుదిరినందుకు నేనెంతో సంతోషించాను. నా తోడల్లుడు నా హోదాకు, అంతస్తుకు సరైన వాడని ఎంతో ఆనందించాను. కానీ మీరు కట్నం ఎక్కువని ఆలోచిస్తూ ఆ సంబంధం వదులుకుంటామంటున్నారు. మీకు ఎదురు చెప్పే ధైర్యం గాని, చనువు గాని లేక అప్పుడు నేనేమీ మాట్లాడలేదు. నేను సంపాదించిన డబ్బులో ఓ 10,000 చెక్కు ఇందుతో కలిపి పంపుతున్నా. పెళ్లివారడిగిన కట్నానికి, లాంఛనాలకి ఒప్పుకుని వచ్చే నెలలో 8వ తారీఖున ముహూర్తమే ఖాయపరచమని సవినయంగా కోరుతున్నా. నా దగ్గర డబ్బు తీసుకోవడానికి మీరు ఇచ్చగించరు, అది నాకు తెలుసు. ఇది కేవలం నా మరదల పెళ్లికి సహృదయంతో సమర్పించే కానుక. మీరు అపార్థం చేసుకోకుండా, అన్యదా భావించకుండా స్వీకరిస్తారని నమ్ముతున్నాను. పెద్దల్లుడు పెద్ద కొడుకుతో సమానమంటారు. మామగారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకుని సహాయం చేయడం అవకాశం ఉన్న ప్రతి అల్లుని ధర్మం అని నమ్ముతున్నా. మీరీ డబ్బును తీసుకోవడానికి ఇష్టం లేకపోతే వీలున్నప్పుడు నా డబ్బు నాకు తిరిగి ఇచ్చివేయండి. నిస్సంకోచంగా తీసుకోగలవాడను. ఈ సంబంధం మాత్రం వదులుకోవద్దు. మీ నుండి శుభలేఖయే జవాబుగా వస్తుందని ఎదురు చూస్తున్నా మీ అల్లుడు గోపాలం. కళ్ళజోడు తీసి కళ్ళు ఉత్తరీయంతో ఒత్తుకుంటున్న భర్తను చూసి దగ్గరకు వచ్చింది పార్వతమ్మగారు. ఏమండి,
భూషయ్య మళ్ళీ రిజిస్ట్రీ నోటీస్ ఇచ్చాడా డబ్బు కోసం? కాదు అన్నాడు ముక్తసరిగా. మరి ఏమిటి అలా ఉన్నారు? అర్థం కాక ఆదుర్దాగా అడిగింది పార్వతమ్మగారు. మనవాడి దగ్గర నుంచే. మనవాడెవరండి? రిజిస్ట్రీ పంపిస్తా. ఆమె మరీ కంగారు పడింది. మన పెద్ద కొడుకు దగ్గర నుంచి అని మాత్రం అనగలిగారు ఉత్తరం ఆమె చేతిలో ఉంచుతూ. కథ సమాప్తం.